ఉక్రెయిన్ పాపం అమెరికా యూరప్ని నమ్ముకున్నందుకు నాశనం అవుతుంది. నేను చాలాసార్లు చెప్పా, కుక్క తోక పట్టుకుని గోదావరి ఎదడం, అమెరికా యూరప్ దేశాలని నమ్ముకుని రంగంలోకి దిగడం రెండూ ఒకటే. నాటోలో సభ్యత్వం ఇస్తామంటూ ఉక్రెయిన్ని నమ్మించి ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడికి బాగా రెచ్చగొట్టి రష్యా మీదకి పంపించింది. రష్యా దాడులు చేశాక ఉక్రెయిన్ సగం నాశనమైంది. ఇప్పటికీ పావు వంతు భూభాగం పోయింది. పావు వంతు ఏంటి, అరవంతు అనాలేమో, అరవంతు భూభాగం రష్యా వశమైపోయింది. వాళ్ళు అక్కడ పరిపాలన కూడా నడుపుతున్నారు. దాని మీద యుద్ధం చేస్తున్నటువంటి ఉక్రెయిన్ రోజు రోజుకి క్షీణించిపోతుంది. కనీసం నాటోలో అన్నా చేర్చుకోండి, మీరు ఆ మాట చెప్తేనే కదా నేను యుద్ధానికి దిగింది అంటున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అసలు నాటోలో దాన్ని చేర్పిస్తానని చెప్పినే దాన్ని రెచ్చగొట్టి యుద్ధానికి దింపిన అమెరికా ఇప్పుడు బ్రిటన్తో కలిసి నాటోలో సభ్యత్వం ఏమని తేల్చి చెప్పేస్తుంది. ఎందుకని? నాటో దేశాల రూల్ ప్రకారం సరిహద్దు వివాదాల్లో ఉన్న దేశాన్ని చేర్చుకోకూడదు. రెండవది, నాటోలో ఉన్న రూల్ ప్రకారం నాటో దేశాల్లో ఏదన్నా ఒక్క దేశానికి సమస్య వస్తే నాటో దేశాలన్నీ యుద్ధం చేయాలి. ఇప్పుడు కనుక నాటోలో ఉక్రెయిన్ చేర్చుకుంటే ఈ టైంలో రష్యా ఒక్క మిసైల్ వేసిన నాటో దేశాలన్నీ గెలిపి చేయాలి, అంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది. కాబట్టి ఇక్కడ అది అవాయిడ్ చేయడానికంటూ నాటోలో చేర్చుకోవట్లేదు. దానికి వీళ్ళే రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, అమెరికా బ్రిటన్ ఏకంగా. మరి వీళ్ళని నమ్ముకున్న ఉక్రెయిన్ సర్వనాశనం అవుతుంది.